వెళ్దాం. ఎవరైనా ఇలాంటి చోటికి తీసుకొస్తారా? ఇలాంటి ప్రదేశాల్లో రొమాన్స్ చేసే చాలా బాగుంది. ఈ పొలం ఓనర్ వస్తేను ఇక్కడికి ఎవరు రారు, నువ్వు భయపడకుండా రా. నీకంతా తెలుసా? ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావేంటి? లేదు, నేను ఎప్పుడూ రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇక్కడ ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి. నీకేమైంది? నాకేం కాలేదు కదా, జాగ్రత్తగా రా. ఇక్కడ నీకు ఓకేనా? ఇక్కడ మొదలు పెడదామా? నేను చెప్పాను కదా ఇక్కడ గుచ్చుకుంటున్నాయని. కానీ నేను ఇంకా ఏం చేయలేదు కదా. మొహం చూడు. సరే వదిలే, ఇక మీద మొదలవుతుందిలే. నేను నీ కళ్ళు చూడాలి, ఈ కళ్ళ చూడని కాదు. నేను నిన్ను చూడాలి. నీకేం చెప్పినా అర్థం కాదులే. నేను నిన్నే చూస్తూ ఉండాలి. అలాగా? ఏంట్రా కనిపించడం లేదు? ఇంటిపక్కే కదా తీసుకొచ్చాడు. ఇలాగే కదా వెళ్ళారు. శబ్దం చికెన్ రా. ఇక్కడే ఉంటారు చూడు. ఇక్కడ ఇక్కడ కూర్చుంటారు. అక్కడున్నారనుకుంటా. మావా రా. సౌండ్ చేయకు. మాట్లాడరా. మంచి ఫిగర్. చూడు మావా, వీడియోని తీస్తున్నా. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. భలే ఎంజాయ్ చేస్తున్నారే. బయట వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంజాయ్ చేస్తేలాగా మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మమ్మల్ని మేము మీతో జాయిన్ చేసుకోవచ్చా? మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, బాగుంటుంది. అన్నా ఆగండి అన్నా, ప్లీజ్ నా తీకండి అన్నా, కొంచెం ఆపండి అన్నా, తీకండి అన్నా, చెప్తున్నాను కదా. చెప్తున్నాం కదా, సైలెంట్ గా ఉండు. నాటకాలు నా దగ్గర సాగవు. సరిగా కట్టు. కట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఏం చేస్తున్నావు? బాగలేదా? ఊరినే గొంతు లేదు. 5 నిమిషాలు నేను చెప్పేది. నన్ను దయచేసి వదిలేయండి. ఆగమంటుంటే మా దగ్గర నుంచి తప్పించుకోరా. త్వరగా రండి రా. ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళా? మా దగ్గరికి నుంచి తప్పించుకోలేదు. నేను చూస్తా. 10 నిమిషాలు తప్పించుకో, కుదరదు. సైలెంట్ గా ఉండు. నేను ఫస్ట్ నేను తర్వాత నువ్వు చేద్దు కానీ నేను చేస్తా.
గోపాల్ ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ వదలండి. గోపాల్ కాపాడు, వదిలో వదిలో గోపాల్. దీన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? దీన్ని ఇలాగే ప్రాణంతో వదిలేస్తే మనల్ని పట్టించేస్తుంది. దీన్ని చంపితేనే మంచిది. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. కొట్టు. సరే సరే పదండి వెళ్దాం. పదండి బయలుదేరదాం. పదరా త్వరగా 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 రండి రండి. నిన్న నీ దగ్గర ఒక ఫైల్ ఇచ్చాను, ఏం చేసావు? సార్ అది నేను కమిషనర్ ఆఫీస్ లో ఆల్రెడీ ఇచ్చేసాను. అది ఎప్పుడు వస్తుంది? సార్ నమస్తే సార్. రండమ్మా. సార్ నా పేరు ఊర్మిళ. నా కూతురు పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు. ముందల కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. సార్ నా కూతురు పొద్దుట ఆఫీస్కి వెళ్ళింది. ఎంతసేపు అయింది ఇంకా రాలేదు సార్. నేను తనకి చాలాసార్లు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిందేమో. సార్ తను ఎవరితోనూ వెళ్ళలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నేను తన కొలీగ్స్ కి కూడా కాల్ చేశాను సార్, కానీ ఎవరితోనూ లేదు. తన కొలీగ్ ఏమందంటే అసలు ఆఫీస్కే రాలేదని. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. ఆవిడ ఎక్కడ పనిచేస్తున్నారు? ఆఫీస్ ఎక్కడుంది? సార్ తను మా ఇంటి పక్కనే ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది సార్. ఐటీ కంపెనీ? ఎస్ సార్. అదేంటంటే 24 గంటలు దాటితే గానీ మేము ఆ కంప్లైంట్ తీసుకోలేమమ్మా. మీ అమ్మాయి ఫోటోను ఫోన్ నెంబరు నాకు ఇవ్వండి. మీరు బాధపడకుండా వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. తన్వీర్, ఈమె దగ్గర డీటెయిల్ తీసుకో త్వరగా. ఎస్ సార్. మేడం మీ నంబర్ చెప్పండి. ఓకే సార్. 79. సార్ నా పేరు రామ్ ప్రకాష్. చెప్పండి. పొద్దుటి నా కొడుకు రామ్ ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు సార్. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదైనా బయటికి వెళ్ళిందేమో కదా సార్. వాడు ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళతాడు సార్. అలా ఉన్నా కూడా ఫోన్ అటెండ్ చేస్తాడు సార్. కానీ ఇప్పుడు ఫోన్ అటెండ్ చేయట్లేదు సార్. తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేసి కనుక్కున్నాను సార్. వాడు ఉదయం నుంచి ఆఫీస్కి రాలేదని చెప్పారు సార్. ఏ ఆఫీస్ లో మీ అబ్బాయి పనిచేస్తున్నాడు? సార్ ఆడు ఏలూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు సార్. ఏలూరు ఐటీ కంపెనీ? అవును సార్. తన్వీర్. ఎస్ సార్. నిన్న ఒక మేడం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, అమ్మాయి కనపడలేదని. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది అన్నారు? పక్కన ఉన్న ఐటీ కంపెనీలో సార్. ఇక్కడ చూడండి, నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. నిన్న కనపడకుండా పోయిన అమ్మాయి కూడా మీ ఓడి చేసే కంపెనీలోనే పనిచేస్తుంది. అలాగే సార్. ఒకవేళ వాళ్ళిద్దరు ఏమైనా లవ్ చేసుకుంటున్నారేమోగా? వాళ్ళిద్దరు ఏమైనా పారిపోయి ఉండొచ్చుగా? లేదు సార్, నా కొడుకు అలాంటి వాడు కాదు. అలా ఉన్నా కూడా నా ఫోన్ అటెండ్ చేస్తాడు కదా. ఏమేం సార్, నాకెందుకో భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్ మీరే ఏదైనా చెయ్యాలి. మీరు బాధపడకండి, మీ ఓడి ఫోటోను నెంబరు మాకు ఇవ్వండి. అలాగే మేము ఖచ్చితంగా కనిపెట్టి చెప్తాం. మంచిది సార్. ఈ దగ్గర డీటెయిల్స్ తీసుకో. సార్ మీ నంబర్ చెప్పండి. రాసుకోండి సార్. 8108-961. అబ్బాయి ఫోటో? సార్ అదేంటంటే ఎవరా ఇది? హలో హలో బ్రదర్. హలో హలో లేగు. ఏమైంది? హలో పోలీస్ స్టేషన్. ఇక్కడే సార్.
ఇట్రా, ఈ బాడీలో ఐడెంటిటీ కార్డ్ ఏదైనా ఉందో చూడు. సార్ ఫోన్ దొరికింది. ఇది ఫారెన్సిక్ పంపించు చెక్ చేయడానికి. ఓకే సార్. యాదవ్, ఈ చుట్టుపక్కల ఏది వదలదు, చెక్ చేసి చూడు ఏదైనా దొరుకుతుందని. ధరం, చెప్పండి సార్. దీన్ని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్కి పంపించు. ఓకే సార్. సార్ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, ఇక్కడ అందరూ తాగి ఉండొచ్చు, వాళ్ళలో గొడవ కూడా అయి ఉండొచ్చు, అలా ఏమన్నా వీన్ని ఇక్కడ చంపి ఉండొచ్చు కదా సార్. ధరం, పోస్ట్ మార్టం ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం రాకుండా ఈ కేసులో మనం ఏం చేయలేం. సరే, మీరు ఒక పని చేయండి, బాడీ తీసిన వెంటనే పోస్ట్ మార్టాన్ని పంపించండి, వెంటనే, త్వరగా. ఓకే సార్. మీరే ఫోన్ చేశారా? నేనే సార్ ఫోన్ చేశాను. మీ పేరేంటి? నా పేరు అశోక్ సార్. ఇక్కడ బాడీ ఉందని నీకెలా తెలుసు? సార్ నేను అనుకోకుండా ఇటు వస్తూ ఉన్నాను, అది ఏంటని చూద్దామంటే ఇక్కడ బాడీ పడుంది సార్. వాడు తెలీదా నీకు? తెలీదు సార్. ఏంటి తెలీదా? పక్క ఏరున్న మలాంచి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు సార్. నువ్వెప్పుడు చూడలేదా? నేను ఎప్పుడు చూడలేదు సార్. సార్ సార్ ఇక్కడ ఇంకోటి దొరికింది సార్. సార్ తను చూడ్డానికి అనితలానే ఉంది. అవును, అలా కూడా జరిగి ఉండొచ్చు. మొహం గుర్తుపట్టకూడదని చిందరవందర చేశారు. చాలా దారుణంగా చంపారు. ఒక పని చేద్దాం, వెంటనే ఒక లేడీ కానిస్టేబుల్ రమ్మను, ఈ బాడీ రిపోర్ట్ని తీసుకొని దీన్ని వెంటనే పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. బాడీని ఐడెంటిఫై చేయడానికి 2 ఫ్యామిలీలను పిలవండి, కుర్రోడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, అమ్మాయి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని. ఎస్ సార్. బాబు బాబు నీకేమైందిరా బాబు? బాబు నిన్నెవరు ఇలా చేశారు? బాబు 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 లేచి నన్ను చూడరా ఒకసారి బాబు. అయ్యో భగవంతుడా బాబు. అనిత, నా కూతురికి ఏమైంది? అనిత, అనిత. ఇది ఎలా జరిగింది? ఇదంతా అసలు ఎలా జరిగింది? అనిత. సార్ నాకేం అనిపిస్తుందంటే ఇద్దరు తాగుతున్నప్పుడు మధ్యలో గొడవ పడి వాళ్ళలో మాటలు అయి ఉండొచ్చు, అలా వినయ్ని చంపుండొచ్చు, అలా జరిగిండొచ్చు కదా సార్. కానీ ఆ పిల్ల డెడ్ బాడీ దొరికిన తర్వాత కేసు మొత్తం వేరేలా తిరిగింది. ఎగ్జాక్ట్లీ తరం. ఆ కుర్రాడు అమ్మాయి వాళ్ళిద్దరే కొట్టుకుని ఎలా చచ్చిపోతారు? ఎందుకంటే కుర్రాడి బాడీ పొలాల్లో దొరికింది మనకి. అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలోనే అమ్మాయి బాడీ దొరికింది. నాకేమనిపిస్తుందంటే ఇందులో ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఇదేంటో అనేది ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అన్నీ బయటపడతాయి. చూడు, రిపోర్ట్ రాగానే ఎవరు హత్య చేశారనేది అస్సలు వదలకూడదు. ఆ కేసుతోని ఫోటోగ్రాఫ్ ఇంకా ఫైల్ని మీకు సెండ్ చేస్తాను. ఖచ్చితంగా. ఆ డెడ్ బాడీ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సరే.
జైన్ సార్. చెప్పండి తరం. సార్, ఆ డబుల్ మర్డర్ కేసులో ఫోరెన్సిక్ ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ దొరికింది. రిపోర్ట్ ఏమంటుంది? సార్, ఆ కుర్రాడిని ఎలా చంపారంటే ఏదో ఒక బట్ట పెట్టి గొంతు పిసికి చంపేశారు సార్. అదేలా ఆ అమ్మాయిని కూడా రాయిని పట్టి తల మీద కొట్టి చంపేశారు సార్. సార్, ఆ అమ్మాయి చావడానికి ముందు అందరూ చేరి గ్యాంగ్ రేప్ చేశారు సార్. ఇంకొక షాక్ అయిన విషయం ఏంటంటే ఆ హత్య జరిగిన చోట్లో మందు బాటిల్లు చాలా దొరికినవి సార్. అందులో ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు సార్. తరం, ఆ బాటిల్ మీద రేప్ చేసి చంపిన వాడి చేతిరేఖలైనా ఉండటానికి ఛాన్స్ ఉన్నాయిగా. అందువలన దాన్ని బాగా చెక్ చేయండి. ఈ కేసు చాలా సీరియస్ అవుతుందే. ఎక్కడి నుంచి కూడా ఏ ఎవిడెన్స్ దొరకట్లేదే. మనం ఇంకా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్ సార్. ఓకే అమ్మా, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే, భోంచేసన్నా వెళ్ళు నాన్న. లేదమ్మా, నాకు బాగా లేట్ అయిపోయింది. నేను తొందరగా వచ్చేస్తాను. ఓకే? సరే అమ్మా, జాగ్రత్తగా Bye. వెళ్ళరా. బాయ్. అనిత, అనిత, బాగా సెర్చ్ చేసి చూడండి, సరేనా? ఎస్ సార్. అవును సార్. ఒక చిన్న ఎవిడెన్స్ దొరికితే చాలు. ఎస్ సార్. ఈ ఫైల్ని తొందరగా కమిషనర్ ఆఫీస్కి పంపించండి. ఖచ్చితంగా చేస్తాను సార్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, నా కూతుర్ని హత్య చేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? మేడం, ఈ కేసు చాలా ప్రాబ్లంగానే ఉంది మేడం. మేము చాలా ప్రయత్నిస్తున్నా కూడా ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దొరకట్లేదు. సార్ ప్లీజ్, వాళ్ళని ఎలాగైనా కనిపెట్టండి సార్. మీరు నమ్మకంగా ఉండండి, మేము ఎలాగైనా దీన్ని కనిపెట్టి తీరుతాం. ఎవరైనా మా చేతుల నుంచి తప్పించుకోలేరు. మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. ధరం, పొలంలోనూ పక్కనున్న చెరువులోనూ బాగా వెతకండి. ఓకే సార్. చుట్టుపక్కల అందరిని విచారించండి. మీకు ఎవరి మీదైనా సందేహం వస్తే వెంటనే ఇక్కడికి తీసుకురండి. నాకు ఎవిడెన్స్ కావాలి. ఎస్ సార్. సార్, మనకి ఇక్కడేం దొరకలేదు సార్. హలో సార్, మేము ఈ చోటు మొత్తం బాగానే వెతికేశాం సార్, కానీ మనకి ఏ క్లూ దక్కలేదు. ఎస్ సార్. ఓకే సార్. ధరం, ఈ జంట హత్యల విషయం ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడే ఉందేంటయ్యా? అవును సార్, ఇది ఎవరు చేశారో మనకి ఏ క్లూ దక్కలేదు సార్. కానీ ఇలాగా ఏం ఎవిడెన్స్ దొరకలేదని చేతులు కొట్టుకొని ఉండలేం కదా. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఒకరోజు మన చేతికి చిక్కాలి కదా, ఆ రోజే తెలుస్తుంది. నా ప్లాన్ చూడు. యాదవ్, నువ్వు రెడీయేగా? ఎస్ సార్. ఇదిగో ఇక్కడ చూడు, ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. రా రా.
రేయ్, రారా, రారా. ఎవరో త్వరగా రారా. రండి చూద్దాం. పదరా. త్వరగా ఆ, పోనీ పోనీ. ఈ పొలాల్లోనే మనం ఆడుకోబోతున్నాం. ఎవరు లేరేరా? ఈ లోపలికి వెళ్ళిపోయామంటే మనం ఎవ్వరికీ కనపడం. అదిగో చూడు, అక్కడికే వెళ్ళాలి. సూపర్గా ఉంది కదా. కూర్చో కూర్చో. రారా రారా. రండి రండి. మెల్లంగా రారా, మెల్లంగా రారా. రేయ్, సైలెంట్ గా ఉండరా. అక్కడ చూసావేంట్రా? ఏయ్, సైలెంట్ గా ఉండరా, మాట్లాడకు. సరే రా 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 రా. రండి. ఎక్కడి నుంచి వచ్చారు? లైలా మజ్ను. మీకేం కావాలి? నాకు ఈ జూలియట్ మాత్రం చాలా బా. జూలియట్ కాదు, రోమియో. రండి రండి. హ్యాండ్ షాప్. ఏయ్, పరిగెత్తారంటే కాల్ చేస్తారు. తప్పించుకుందాం అనుకుంటానా మిమ్మల్ని? నేను వదలనరా. మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. వదలండి సార్. వదలండి సార్. వదలండి సార్. చంపుతారా? నేనేం చేయలేదు సార్. కొట్టకండి సార్. సార్ సార్ మిమ్మల్ని సార్ నేను చెప్పేది నేనేం చేయలేదు సార్. వదలండి సార్. నేనేం చేయలేదు. అమ్మాయిని ఎవరు ప్లీజ్ వదలండి సార్. మీరేం చెప్పారో నాకు తెలుసు. భయపెట్టాం సార్. వదలండి సార్. కొడగలరా? మీ ఎంజాయ్మెంట్ కోసం ఆ జంటను చంపారు కదా, ఇది కూడా గ్యాంగ్ రేప్ చేస్తున్నారా?